హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ ప్రసాద్ అండ్ వెల్కమ్ టు ప్రసాద్ ఇన్ఫో. అండ్ ఇప్పటివరకు వచ్చేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివ్ చేయండి. అండ్ లేటెస్ట్ ఆఫర్స్ కోసం వచ్చేసి మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి గైస్. మన టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చేసి అప్డేట్స్ అండ్ ఏ టాప్స్కి సంబంధించిన అన్ని నేను ఇక్కడ మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నా టెలిగ్రామ్లో కాంటాక్ట్ అయినట్లయితే మీకు ఇన్స్టెంట్గా రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన జాయిన్ అవ్వండి. అండ్ ఫస్ట్ థింగ్ గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు వచ్చేసి కాయిన్ మార్కెట్ క్యాప్ నుంచి వచ్చేసి గైస్ చాలా ఏ టాప్స్ వస్తున్నాయి. రీసెంట్గా వచ్చేసి మనకు ఎన్ఎఫ్టీస్ కూడా వస్తున్నాయి, కాబట్టి మీరు మిస్ చేయకండి. అండ్ ఈరోజు ఈ వీడియోలో గైస్ అసలు ఎన్ఎఫ్టీస్ అంటే ఏంటి, వాటిని ఏ విధంగా ఏం చేసుకుంటామనేసి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం గైస్. ఓకే, మీరు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి గైస్. అండ్ దీంట్లో వచ్చేసి ఎన్ఎఫ్స్ అంటే ఏంటి అండ్ వాటిని మీరు ఏ విధంగా బై చేస్తారు, ఏ విధంగా సెల్ చేసి చాలా హ్యూజ్ ప్రాఫిట్స్ అనేది ఏం చేసుకుంటారనేసి నేను చెప్తాను గైస్. అందుకోసం వచ్చేసి గైస్ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఎఫ్టీ అంటే గైస్ నాన్ ఫంజబుల్ టోకెన్స్ అంటారు గైస్. ఇది అంటే వచ్చేసి దీనికి చాలా వాల్యూ అనేది ఉంటుంది గైస్. ఓకే, అండ్ ప్రీవియస్గా చూసుకున్నట్లయితే గైస్ ఇప్పుడు ప్రజెంట్ మనకు బిట్కాయిన్ అనేది 2021 హైయెస్ట్ రేంజ్కి ఏ విధంగా వెళ్ళిందో గైస్, మనకు ప్రజెంట్ అండ్ ప్రైస్ డౌన్ అయినా కూడా ఇప్పుడు వచ్చేసి మనకు చాలా హ్యూజ్ ప్రాఫిట్ అనేది వచ్చింది కదా గైస్. ఆ విధంగా మనకి ఎన్ఎఫ్టీ వచ్చేసి 3 times ఇంక్రీజ్, అంటే 3 times హ్యూజ్గా మనకు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది గైస్ ఎన్ఎఫ్టీస్కి. అండ్ అంత వాల్యూ ఉంటుంది గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి మీరే ఒక ఎన్ఎఫ్టీని క్రియేట్ చేసి గైస్ దానికి వాల్యూ అనేది ఎంత కావాలో మీరే డిసైడ్ చేయొచ్చు గైస్. ఓకే, అండ్ ఇందులో వచ్చేసి మనకు ఇంతకుముందు వచ్చేసి ఎథీరియం బేస్ మీద మనకు ఎన్ఎఫ్టీస్ ఉండేవి. ప్రజెంట్ వచ్చేసి మనకు బైనాన్స్ స్మార్ట్ చైన్ మీద కూడా రన్ అవుతున్నాయి. కాబట్టి వీటిని ఏ విధంగా చేయాలనేసి ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఎన్ఎఫ్టీ అంటే నాన్ ఫంజబుల్ టోకెన్స్, అంటే వీటిని వచ్చేసి మనము ఇప్పుడు వచ్చేసి మీకు చెప్పాలంటే గైస్ ఇది వచ్చేసి మనకు 2 types ఉంటుంది. అండ్ మనకు వచ్చేసి ఫిజికల్ అండ్ డిజిటల్. మనం ఇప్పుడు వచ్చేసి క్రిప్టో కరెన్సీ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి వచ్చేసి ఇందులో వచ్చేసి మనకు డిజిటల్ అసెట్స్లో ఉంటుంది గైస్. ఓకే, డిజిటల్ అసెట్స్ కరెన్సీలో ఉంటుంది. మనకు వచ్చేసి ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకు మోనాలిసా పెయింట్ అనేది వచ్చేసి గైస్ అది వచ్చేసి మనకు అదొక అరుదైంది గైస్, అది ఒకటే ఉంటుంది. దానిలాంటి కాపీ చేసి కానీ ఒరిజినల్ని రీప్లేస్ అయితే ఎవరు చేయలేరు. సేమ్ అలానే ఎన్ఎఫ్టీ అనేది ఉంటుంది గైస్. అంటే మీరే క్రియేట్ చేయాలి, ఓన్గా క్రియేట్ చేసింది వేరే వాళ్ళు కాపీ చేయొచ్చు, కానీ ఒరిజినల్ది వచ్చేసి రీప్లేస్ అయితే చేయలేరు. ఆ విధంగా మీకు ఎన్ఎఫ్టీ ఉంటుంది. మీరు ఒక ఎన్ఎఫ్టీలో వచ్చేసి మీరు జిఫ్ కానీ ట్వీట్ కానీ అండ్ ఇమేజెస్, వీడియోస్, ఆడియోస్ కూడా మీరు చేయొచ్చు. అండ్ అది వచ్చేసి మీ ఓన్ క్రియేటివిటీ ఉండాలి గైస్. వేరే వాళ్ళది కాపీ చేస్తామంటే అస్సలు అలా రానే రాదు. కాబట్టి మీ ఓన్ క్రియేషన్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ థింగ్ ఇది వచ్చేసి గైస్. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు పాతకాలం కాయిన్స్కి వాల్యూస్ అనేవి చాలా ఎక్కువ ఉంటుంది. మీరు మన ఈబే సైట్స్లో అయినా ఓఎల్ఎక్స్లో అయినా కానీ చెక్ చేసుకోవచ్చు గైస్. ఒక 25 పైసల కాయిన్లు దాదాపు 5 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఈ విధంగా సెల్ చేస్తూ ఉంటారు. అది వచ్చేసి ఫిజికల్ గైస్. మనకు ఓల్డ్ స్టాంప్స్ అనేటివి కూడా ఇప్పుడు వచ్చేసి చాలామంది బై చేసే స్టాంప్ కలెక్షన్స్ ఉంటుంది, కాయిన్ కలెక్షన్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత ప్రైస్ అయినా సరే వాళ్ళు ఒక కాయిన్ కోసం వచ్చేసి వాళ్ళు అమౌంట్ పెట్టి వచ్చేసి వాళ్ళు బై చేస్తారు. అండ్ వాళ్ళకి ఏ విధంగా ప్రాఫిట్ వస్తుందంటే గైస్ వాళ్ళు దాదాపు ఒక 3-4 కాయిన్లు కలిపేసి ఒకే హైయెస్ట్ ప్రైస్ పెడతారు గైస్. అందులో వచ్చేసి హ్యూజ్ ప్రాఫిట్ వస్తుంది. స్టాంప్స్ అయినా కానీ మనకు వచ్చేసి యాంటిక్ పీసెస్ అంటారు చూడండి, అరుదైన వస్తువులు అంటారు చూడండి, వాటికి చాలా వాల్యూ ఉంటుంది. అదే ఎన్ఎఫ్టీ. ఓకే గైస్, అండ్ ఇప్పుడు ఎన్ఎఫ్టీ అంటే అర్థమైపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు బైనాన్స్ స్మార్ట్ చైన్ మీద కూడా రన్ అవుతూ ఉంటుంది. అండ్ దానికోసం వచ్చేసి గైస్ మీకు ట్రస్ట్ వాలెట్ కావాల్సి ఉంటుంది. అండ్ రీసెంట్గా వచ్చేసి గైస్ మనకు మీరు చూసుకున్నట్లయితే యోషి వచ్చేసి మనకు ఎన్ఎఫ్టీ ఇచ్చింది కదా గైస్. అందులో వచ్చేసి ఎవరికైతే మనకు బ్రోంజ్, సిల్వర్, గోల్డ్ వచ్చిందో, గోల్డ్ చాలా తక్కువ మందికి వస్తుంది. అండ్ బ్రోంజ్, సిల్వర్ అనేది ఎక్కువ మెంబర్స్కి వస్తుంది కదా గైస్. మీరు ఆ టోకెన్స్ని సెల్ చేయాలంటే కూడా సెల్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా సెల్ చేస్తారనేసి ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం గైస్. అండ్ ఇప్పుడు వచ్చేసి నా యొక్క మొబైల్ నేను ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేశాను. ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసి డియాప్స్లోకి వెళ్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్ మీకు అది చూపించేస్తాను. ఓకే గైస్, నేను మీకు ఆల్రెడీ లింక్ ఇచ్చాను. yoshi.ioలోకి వెళ్తున్నాను. వెళ్ళేసి నా బైనాన్స్ ఇక్కడ వచ్చేసి నేను బైనాన్స్ పెట్టేసుకున్నాను, కనెక్టెడ్ టు వ్యాలెట్ అని. ఇంకా ట్రస్ట్ వాలెట్ పెట్టేసుకున్నాను. మీ ట్రస్ట్ వాలెట్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. అండ్ మై ఎన్ఎఫ్టీ దగ్గరికి వెళ్ళేసి గైస్ ఇక్కడ వచ్చేసి చూడండి, నాకు షీప్ ఆర్మీ ఎన్ఎఫ్టీ గోల్డ్ ఎడిషన్ వచ్చింది గైస్. అండ్ నాకు ఇది వచ్చేసి నేను ఇది కావాలంటే ప్రజెంట్ సెల్ చేసుకోవచ్చు గైస్, బట్ నేను సెల్ చేయట్లేదు. మీరు సెల్ చేయకండి గైస్. మీరు ప్రజెంట్ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్కి వెళ్తుంది. అండ్ ఇందులో వచ్చేసి మీరు ట్రేడ్ చేయాలంటే సింపుల్గా ట్రేడ్ అని క్లిక్ చేసినట్లయితే గైస్ మనకు బేకరీ స్వాప్లోకి వెళ్తుంది. మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో వచ్చేసి నేను చెప్పాను, బట్ అందులో వచ్చేసి ఎడిటింగ్లో నేను తీసేసాను. ఎందుకంటే
మీరు మళ్ళీ ఇప్పుడే సెల్ చేసేసుకుంటే మీకు ప్రాఫిట్ అనేది తక్కువ వస్తుంది గైస్. కాబట్టి నేను అందుకనేసి చెప్పినా కూడా ఎడిటింగ్లో తీసేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి కొంతమంది అడుగుతున్నారు, బ్రో వచ్చేసి మాకు సెల్ చేయాలనుకుంటున్నాం అనేసి. అందులో అయితే ఒక అతను వచ్చేసి గోల్డ్ ఎడిషన్ కార్డ్ వచ్చిన అతను కూడా అడుగుతున్నాడు, బ్రో వచ్చేసి మీరు ఎవరైతే గోల్డ్ వచ్చారో వాళ్ళు ఎట్టి పరిస్థితులలో సెల్ చేసుకోకండి, మీకు హ్యూజ్ ప్రాఫిట్ అనేది మనకు వస్తుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి చూడండి, మీరు సెల్ చేయాలనుకుంటే నేను ప్రాసెస్ మట్టుకే చెప్తాను. అండ్ మీరు కావాలంటే ఇంకా వేరే యూట్యూబ్లోకి వెళ్ళి చూసుకోండి ఎలా సెల్ చేసుకోవాలో అనేసి. మీకు ఇంకా అర్థం కాకపోతే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ అప్రూవ్ ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్ ఉంది కదా, అండ్ దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు సమ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నియర్లీ ₹8 వరకు పే చేయాల్సి ఉంటుంది. పే చేసిన తర్వాత మాకు ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఇక్కడ 3 లైన్స్ని క్లిక్ చేసినట్లయితే గైస్ ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్లోకి వెళ్ళండి. ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్లో వచ్చేసి గైస్ యోషి ఎన్ఎఫ్టీ ఉంది కదా, ఇక్కడ యోషి ఎన్ఎఫ్టీ మీద క్లిక్ చేయండి. యోషిని ఎన్ఎఫ్టీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తాను గైస్. ఓకే, ప్రజెంట్ బ్రోంజ్ వచ్చేసి చూడండి, బ్రోంజ్ది ఫస్ట్ లెవెల్ దగ్గర ఇక్కడ 6 బేక్ టోకెన్స్ అడుగుతున్నారు. మీరు వెళ్ళి కాయిన్ మార్కెట్లో ఎక్కడైనా చెక్ చేసుకోండి. 1 బేక్ టోకెన్ వాల్యూ వచ్చేసి నియర్లీ $4 to $5 వరకు ఉంది గైస్. అండ్ బ్రోంజ్ వచ్చేసి, అండ్ సిల్వర్ వచ్చేసి 10 బేక్ టోకెన్స్ ఉంది గైస్. ఓకే, ఇక్కడ బ్రోంజ్ అతను వచ్చేసి 10 బేక్ టోకెన్స్ పెట్టాడు. ఇక్కడ ఫస్ట్ అతను వచ్చేసి 6 బేక్ టోకెన్స్ పెట్టాడు. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, బ్రోంజ్ సిల్వర్ దానికి 10 బేక్ టోకెన్స్ పెట్టాడు. అంటే గైస్ వీళ్ళు ఇంత బేక్ టోకెన్స్కి వీళ్ళు అమ్మేసుకుంటున్నారు వీళ్ళు. మీరు కావాలంటే చూడండి, ఇంకా ఈ సిల్వర్ దానికి 8 బేక్ టోకెన్స్ పెట్టారు. అండ్ గోల్డ్ వచ్చేసి 20 బేక్ టోకెన్స్ పెట్టారు. ఇది చాలా తక్కువ ప్రైస్ గైస్, అండ్ చాలా తక్కువ పెట్టేసుకున్నారు ఇతను. అండ్ ఇందులో వచ్చేసి కొంతమందికి రాలేదంటున్నారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ మీద మనకు వచ్చింది గైస్. అండ్ ఎవరైతే మీరు కాయిన్ మార్కెట్ క్యాప్లో యోషి నెట్వర్క్లో జాయిన్ ఏటాప్లో పార్టిసిపేట్ చేసి అన్ని ఫుల్ఫిల్ చేశారో వాళ్ళు, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇందులో వచ్చేసి క్లెయిమ్ చేసుకున్నారో వాళ్ళకి మట్టుకే వస్తుంది. అండ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఓకే గైస్, అండ్ ఇక్కడ వెళ్ళేసి మీరు చెక్ చేసుకోవచ్చు, ఇంకా చాలా ఉన్నాయి, 337 వరకు ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి ఎన్ఎఫ్టీ బ్రోంజ్ చెక్ చేసుకోవచ్చు, ఇలా ప్రైజెస్ ఉన్నాయి. గోల్డ్ ఎడిషన్ చూడండి గైస్, ఈ గోల్డ్ ఎడిషన్కి చూడండి 100 బేక్ టోకెన్స్ గైస్. నేను చెప్పాను కదా, నేను సెల్ చేసేది ఉంటే గోల్డ్ వచ్చేసి 100 బేక్ టోకెన్స్కి సెల్ చేస్తాను. బట్ నేను వచ్చేసి సెల్ చేయదలుచుకోలేదు, ఎందుకనేసి కూడా చెప్తాను. ఇది ఎన్ఎఫ్టీలోనే గైస్, ఇది యోషి టోకెన్స్ కూడా సంబంధించింది ఇది వీడియో, కాబట్టి స్కిప్ చేయకండి. 100 బేక్ టోకెన్స్ అంటే గైస్ నియర్లీ వచ్చేసి మన ఇండియన్ కరెన్సీలో 35 నుంచి 38,000 వరకు కూడా చేసుకోవచ్చు గైస్. ఇంత హ్యూజ్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. అదే ఇక్కడ వచ్చేసి చూడండి 1000 బేక్ టోకెన్స్ పెట్టాడు గైస్ గోల్డ్ ఎడిషన్ దానికి. అంటే ఇంత ప్రైస్ అనేసి మనమే సెట్ చేసుకోవచ్చు గైస్. ఓకే, ఇంత ప్రైస్ పెట్టాలి, ఇంత బేక్ టోకెన్స్ అనేసి మనమే సెట్ చేసుకోవచ్చు. మీరు ఇది ఎవరైనా బై చేశారనుకోండి గైస్, ఎంత హ్యూజ్ ప్రాఫిట్ వస్తుంది. నియర్లీ మనకు వచ్చేసి 1000 బేక్ టోకెన్స్ అంటే మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. 1000 బేక్ టోకెన్స్ ఇంటూ $4 ఆర్ $5 అనేసి మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎవరైనా బై చేస్తే మీరు ఇలా సేల్లోకి తీసుకురాగానే మీకు బై కావాలంటే బై అవ్వచ్చు, కాకపోవచ్చు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి గైస్, ఇది బై అవ్వచ్చు, బై కాకపోవచ్చు. ఇతను వచ్చేసి చూడండి 1000 బేక్ టోకెన్స్ పెట్టాడు, ఇతను వచ్చేసి 100 బేక్ టోకెన్స్ పెట్టాడు. ఇప్పుడు వచ్చేసి ఆబ్వియస్లీ యూజర్ ఏం చేస్తారు, చెక్ చేసే వాళ్ళు వచ్చేసి 100 బేక్ టోకెన్స్కి సెల్ చేస్తారు. ఇంకొక అతను వచ్చేసి చూడండి ఇక్కడ $20కి 20 బేక్ టోకెన్స్ పెట్టాడు. ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే గైస్, మీరు ప్రైస్ రీజనబుల్గా పెట్టాల్సి ఉంటుంది. మరీ ఎక్కువ ఒకేసారి సంపాదించాలని చేయకండి. ఓకే, ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూసినా కానీ గైస్, ఇప్పుడు మీకు నేను వెళ్ళి బ్యాక్ వెళ్ళి చూపిస్తాను మళ్ళీ. యోషిది వచ్చేసి ఎవరైనా కానీ గైస్ మీకు వచ్చేసి ఎవరు కూడా సేల్ చేయకండి మీకు వచ్చిన గోల్డ్ కానీ సిల్వర్ కానీ, అది ఎన్ఎఫ్టీస్. మనకి ఇక్కడ వచ్చేసి స్టేక్ ఎన్ఎఫ్టీ యోషి అనేది ఉంటుంది, మీరు చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించింది కూడా నేను చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఫామ్ చేస్తూ కూడా మనం యోషి టోకెన్స్ సెండ్ చేసుకోవచ్చు. అండ్ స్టేక్ మీకు తర్వాత ఎన్ఎఫ్టీ అనేది మనము తర్వాత సెల్ చేసుకోవచ్చు. అండ్ యోషి టోకెన్స్ కూడా ఏం చేసుకోవచ్చు. అండ్ వీటికి సంబంధించి నేను అప్కమింగ్ డేస్లలో మీకు కంప్లీట్గా చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు స్టేక్ ఎన్ఎఫ్టీ ఫామ్ యోషి అనేది మనకు అప్కమింగ్లో ఉంది. అండ్ గైస్ ఇక్కడ వచ్చేసి గోల్డ్, బ్రోంజ్, సిల్వరు, గోల్డ్, డైమండ్ వచ్చేసి చాలా తక్కువ వస్తుంది. అండ్ గోల్డ్ కూడా చాలా రేర్గా వచ్చింది, ఎక్కువ మందికి రాలేదు. బ్రోంజ్, సిల్వర్ అనేది ఎక్కువ మెంబర్స్కి వచ్చింది. ఈ విధంగా గైస్ మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎన్ఎఫ్టీస్ని ఏ విధంగా చేస్తారనేసి ఇప్పుడు చూద్దాం గైస్. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి సింపుల్గా డియాప్స్లోకి వెళ్ళండి. డియాప్స్లోకి వెళ్ళిన తర్వాత గైస్ మనకు ఇక్కడ వచ్చేసి చూడండి మార్కెట్ ప్లేసెస్ అనేసి ఉంది కదా, మార్కెట్ ప్లేసెస్లోకి వెళ్ళి చూడండి. అండ్ ఇందులో వచ్చేసి చాలా సైట్స్ ఉంటాయి. మనకు ఓన్లీ వచ్చేసి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బైనాన్స్ బేస్ మీద కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ థింగ్ గైస్
ఇప్పుడు వచ్చేసి మనకు ఎథీరియం అనుకోండి చాలా గ్యాస్ ఫీనే చాలా ఎక్కువ ఉంటుంది మనకు. బైనాన్స్లో అనుకోండి నియర్లీ 8 రూపీస్ నుంచి గైస్ మనకు హార్డ్లీ 100 రూపీస్ వరకు ఉంటుంది గ్యాస్ ఫీజు, అండ్ ఎక్కువ ఉండదు కాబట్టి మీరు వచ్చేసి చెక్ చేసుకోండి. మీకు ఇక్కడ వచ్చేసి రేరియబుల్ ఓపెన్ ఓషన్ అనేసి, ఇక్కడ వచ్చేసి ఎథీరియం నేమ్ సర్వీస్ అనేసి, షిఫ్ట్ అనేసి, ఇక్కడ మీకు చాలా రకాలు ఉన్నాయి. బట్ ఇందులో వచ్చేసి నేను సజెస్ట్ చేసేది ఎయిర్ ఎన్ఎఫ్టీస్ అనేసి. దాని మీద క్లిక్ చేయగానే గైస్ మీకు ఈ విధంగా తీసుకెళ్తుంది. అండ్ తీసుకెళ్ళిన తర్వాత గైస్ మీరు వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బైనాన్స్ వ్యాలెట్కి కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఈ విధంగా కనెక్ట్ అని క్లిక్ చేసిన తర్వాత గైస్ మన బైనాన్స్కి అన్ని కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి గైస్, ఇక్కడ ఇది వచ్చేసి చూడండి ఈ యొక్క స్పేస్ డాగ్ అనేసి ఉంది కదా, ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి సైన్ ఇన్ మెసేజ్ కూడా యాక్సెప్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బేసిక్ కంప్లీట్ చేసేసండి. అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ సెండ్ సక్సెస్ఫుల్ వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి పైన టాప్లో వచ్చేసి చూడండి ఇది క్రియేటర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి దీని మీద ఎడిట్ ప్రొఫైల్ ఉంది కదా గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క యూజర్ నేము కొద్దిగా బయోడేటా రాసేసి మీరు ఏమైనా సోషల్ లింక్స్ ఇవ్వాలంటే ఇవ్వండి. అండ్ మీరు ఒక పిక్చర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేను ఈ టాస్క్స్ అన్నీ కంప్లీట్ చేసేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి వయా మొబైల్ ద్వారా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది పిక్చరు. నేను ఈ ప్రాసెస్ అని మొత్తం కంప్లీట్ చేసేస్తాను. ఓకే గైస్, అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి నేను యొక్క ప్రొఫైల్ అనేది కంప్లీట్ చేసేసాను, నా ఛానల్ లోకి ఇచ్చాను. అండ్ ఆటోమేటిక్గా మీది బైనాన్స్ది అనేసి వస్తుంది. అండ్ ఇందులో వచ్చేసి మీరు ఎన్ఎఫ్టీ మీరు క్రియేట్ చేస్తారు, లేదంటే ఏదైనా బై చేసి సెల్ పెడతారు. అప్పుడు వచ్చేసి మీకు అమౌంట్ డిడక్ట్ అవ్వడం మీ యొక్క బైనాన్స్ స్మార్ట్ చైన్ వ్యాలెట్ నుంచి కట్ అవుతాయి. అండ్ మీకు అమౌంట్ రావడం కూడా బైనాన్స్ స్మార్ట్ చైన్లోకి వస్తాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎన్ఎఫ్టీస్ దగ్గరికి వెళ్ళండి. అండ్ ఎన్ఎఫ్టీస్ దగ్గరికి వెళ్ళినట్లయితే గైస్ ఇక్కడ వచ్చేసి చూడండి మీకు, అండ్ ఇక్కడ వచ్చేసి మీరు త్రీ లైన్స్ ఉంది కదా, ఇక్కడ ఆల్కి లెఫ్ట్ సైడ్లో ఎక్స్ప్లోర్ కన్నా ముందు ఇందులో గైస్ మీరు మంచిగా ఒక ఆర్టిస్ట్ అయితే గైస్ మీరు చాలా హ్యూజ్గా ఎర్న్ చేసుకోవచ్చు. లేదంటే మీరు వచ్చేసి మీరు అంత క్రియేటివిటీ లేదు అనుకున్న వాళ్ళు మీరు ఒక ఎన్ఎఫ్టీని బై చేయండి. ఆ ఎన్ఎఫ్టీని బై చేసి తర్వాత వచ్చేసి సేల్ చేయండి. అండ్ నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను ఎటువంటి ఎన్ఎఫ్టీని బై చేయట్లేదు, ఎందుకంటే నా దగ్గర బైనాన్స్ స్మార్ట్ చైన్లో వచ్చేసి ఎటువంటి అమౌంట్ లేవు. నియర్లీ ఓవర్ 400 ఉన్నాయి. అంతకన్నా తక్కువ ఏదైనా ఉన్నట్లయితే నేను మంచిది ఇప్పుడే బై చేస్తాను. లేదంటే మీకు 1 వీక్ 10 డేస్లో వచ్చేసి ఇంకో వీడియో తీసుకొస్తాను. ఆ లోపు అంతలో వచ్చేసి మీకు ఏ విధంగా బై చేస్తారు, ఏ విధంగా సెల్ చేస్తారు, ఏ విధంగా క్రియేట్ చేస్తారు అనేసి మీకు లైవ్గా చూపిస్తాను. బట్ ఇప్పుడు ఈ వీడియోలో మట్టుకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఇక్కడ వచ్చేసి చూడండి ఇది స్పేస్ డాగ్ #1 ఉంది. ఓకే, ఇది వచ్చేసి అతను ఎంతకు పెట్టాడు, 10 BNB అని పెట్టాడు. నియర్లీ $3,235 గైస్. ఇది బై చేస్తారంటే గైస్ బై చేస్తారు. ఇక్కడ వచ్చేసి సింపుల్గా దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గైస్ మనకు చూడడానికి కూడా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి చూడండి ఓనర్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక ఓనర్ ఉన్నాడు, ఇతను బై చేసినట్టున్నాడు. ఇక్కడ వచ్చేసి హిస్టరీ దగ్గరికి వెళ్ళినట్లయితే గైస్ ఇక్కడ వచ్చేసి ఎన్ఎఫ్టీ మింటెడ్ అంటే గైస్ మీకు ఎన్ఎఫ్టీ అంటే దాని యొక్క రైట్స్ అనేటివి మీకు ఉంటాయి. అండ్ మీరు మింట్ చేసేటప్పుడు మీకు ఒక 8 to 10 రూపీస్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. అయితే ఆ యొక్క ఇమేజ్ మీకు సేల్లోకి తీసుకురావడానికి మింట్ చేయాల్సి ఉంటుంది. ఒక ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ని మీరు సేల్లోకి తీసుకురావడానికి సమ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. అది వచ్చేసి నియర్లీ 8 to 10 రూపీస్ ఉంటుంది. ఓకే, అతను నుంచి ఇతను 0.1 BNBకి పెట్టాడు గై, బై చేశాడు. 0.1 BNBకి గైస్ 1 day బిఫోర్ వచ్చేసి ఇతను బై చేశాడు. ఇతను వచ్చేసి ప్రజెంట్ సేల్లో ఎంతకు పెట్టాడు గైస్, 100 BNBకి పెట్టాడు. 1 day 100 BNBకి ఎవరు కూడా బై చేయలేదు. అయితే అతను వచ్చేసి మళ్ళీ 10 BNBకి పెట్టాడు ప్రజెంట్. అండ్ ఈ విధంగా ఉంటుంది గైస్. అండ్ మీరు ఒక ఎన్ఎఫ్టీని మీరు తీసుకొచ్చారు అంటే అది మీకు సెల్ అవ్వచ్చు, సెల్ కాకపోవచ్చు గైస్. సెల్ కాకపోతే మీరు ప్రైస్ ఇంకా తగ్గించవచ్చు. ఇంకా ఎక్కువ డిమాండ్ వస్తుందంటే మీరు ఇంకా ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు గైస్. చూడండి ఇక్కడ 0.1 BNB అంటే గైస్ ప్రజెంట్ వచ్చేసి మీరు మనకు 3000 కూడా కాదు గైస్, అతను 3000 కన్నా తక్కువలో బై చేసి ఏకంగా 100 BNBకి పెట్టాడు. ప్రజెంట్ వచ్చేసి 10 BNBకి పెట్టాడు గైస్. అండ్ ఎవరన్నా బై చేశారనుకోండి గైస్ ఎంత హ్యూజ్ ప్రాఫిట్ అనేది వస్తుంది అనేది మీరు చూసుకోవచ్చు. అతను వచ్చేసి 0.1 BNBకి బై చేశారు కాబట్టి మీరు రీజనబుల్ ప్రైస్ వచ్చేసి గైస్ 0.5 లేదంటే 1 BNB పెట్టండి గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు మంచి ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోండి, రీజనబుల్ ప్రైజెస్ పెట్టండి. ఇది వచ్చేసి మనకు చాలా మంచిగా ఉంది, చూడడానికి కూడా పెట్టొచ్చు. హార్డ్లీ వచ్చేసి 1 BNB వరకు మనం పెట్టొచ్చు గైస్. ఈ విధంగా ఉంటుంది. మీరు ఇంత తక్కువలో బై చేసేసి ఇంత ఎక్కువలో అమ్ముకోవచ్చు గైస్. అండ్ ఇక్కడ ఇన్ఫో వచ్చేసి ఎన్ఎఫ్టీ ఐడి ఉంటుంది. అండ్ చెప్పాను కదా ఇందులో వచ్చేసి మీరు ఓన్ ఒరిజినల్ ఇమేజెస్ మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. ఓకే,
లేదంటే ఈ విధంగా బై చేయండి. అండ్ సింపుల్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఎన్ఎఫ్టీస్ దగ్గరికి రండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి సింపుల్గా మీరు బై అనేది చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి గైస్ ఇక చూడండి 0.1 ఇవన్నీ ఉన్నాయి. ఇందులో వచ్చేసి గైస్ మీరు అండ్ ఈ విధంగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు గైస్. మీకు వచ్చేసి ఫోటో ఎడిటింగ్ వచ్చి ఉంటే మీరు ఓన్గా కొద్దిగా కూర్చొని క్రియేట్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఇక్కడ లోడ్ మోర్ కొన్నట్లయితే మీకు చాలా వస్తాయి. ఓకే, సింపుల్గా మీరు క్రియేట్ చేసిన ఏ విధంగా చేయాలో కూడా చెప్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఇలాంటివి చేసుకోవచ్చు. ఇంతకుముందు వచ్చేసి నేను చూశాను గైస్, అందులో వచ్చేసి 0.5 BNBకి వచ్చేసి ఒక మెర్కజ్ పెంచితే చాలా మంచి పెయింటింగ్ ఉండే, అది వచ్చేసి సెల్ అయిపోయినట్టుంది. వీడియో చేసే ముందు చూశాను. ఓకే గైస్, అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఫిల్టర్ మీదకి వెళ్ళేసి చీపెస్ట్ మీద పెట్టారనుకోండి గైస్, మీకు చీపెస్ట్ కూడా దొరుకుతాయి. అండ్ అందులో నుంచి వచ్చేసి గైస్ మీరు మంచిగా తీసుకోండి. ఇది వచ్చేసి చూడండి 0.001 ఉంది. అండ్ అంటే 3 సెంట్స్ గైస్. అండ్ నియర్లో వచ్చేసి మనకు $1 కూడా లేదు. అండ్ ఇలాంటివి ఉన్నాయి గైస్ 0.3 సెంట్స్ అనేటివి, 0.03 సెంట్స్ అనేటివి. అండ్ మనకు చాలా తక్కువ ఉన్నాయి గైస్. అలా కాకుండా ఇక్కడ వచ్చేసి చూడండి, మీకు హైయెస్ట్ ఎంత ఎన్ఎఫ్టీ ఉంటుందంటే ఇక్కడ వచ్చేసి ఎక్స్పెన్సివ్ ఉంటుంది కదా, ఎక్స్పెన్సివ్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి ఎంత పెట్టాడో, అసలు ఎంత బిఎన్బి పెట్టారో. అసలు మీరు అసలు ఇంత బిఎన్బికి బై చేస్తారంటే గైస్ మంచి మంచి ఇమేజెస్ ఉంటాయి మటుకు చాలా ఈజీగా బై చేస్తారు గైస్. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి మోస్ట్ అప్వర్డ్స్ ఉంటుంది కదా, మోస్ట్ అప్వర్డ్స్ దగ్గరికి వెళ్ళండి. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, కాఫీ బ్రేక్ దగ్గరికి వెళ్ళేసి ఇక్కడ వచ్చేసి 10 BNB పెట్టారు. వీనస్ ఎన్ఎఫ్టీ వచ్చేసి 5 BNB పెట్టారు. మీలో మంచి క్రియేటివిటీతో చేయండి గైస్, మంచిగా మీకు వస్తుంది. ఇందులో వచ్చేసి జిఫ్స్ పెట్టచ్చు, ఆడియోస్ పెట్టచ్చు, ఇమేజెస్ పెట్టచ్చు, వీడియోస్ పెట్టచ్చు. అండ్ మీరు ఫోటో అనేది ఎంత MB అప్లోడ్ చేసా గైస్ మనకు ఫీ అనేది కొద్దిగా పోతూ ఉంటుంది. కేస్ ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు, ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 2 BNB పెట్టారు, పిక్సెల్ డాగ్ అనేసి. గైస్ ఈ విధంగా మీరు ఎంత క్రియేటివిటీతో చేస్తే అంత బాగుంటుంది. లేదంటే మీరు బై చేసి సెల్ చేసుకోవచ్చు. ఓకే, సింపుల్గా గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, మళ్ళీ ఇంకోటి లాస్ట్ రీసెంట్లీ యాడెడ్ మీద కూడా చూపిస్తాను. ఇందులో వచ్చేసి మంచి మంచి ఇమేజెస్ సెలెక్ట్ చేసుకోండి గైస్, మీకు హ్యూజ్ ప్రాఫిట్ అనేది వస్తుంది. అండ్ యాంటిక్ పీసెస్ వచ్చేసి చూడండి, ఇట్లాంటి ఇమేజెస్ మీ ఓన్ క్రియేటివిటీతో చేయండి గైస్. అండ్ ఇది వచ్చేసి BNB బీర్ అనేసి 4 BNBకి పెట్టారు. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి చూడండి, దీని మీద క్లిక్ చేశాను అనుకోండి గైస్, ఇక్కడ వచ్చేసి చూడండి ఓనర్ వచ్చేసి ఇతను ఉన్నాడు. అండ్ హిస్టరీ వచ్చేసి 19 మినిట్స్ ముందు పెట్టాడు. ఓకే, ఎన్ఎఫ్టీ ఐడి ఉంటుంది, మింట్ ట్రాన్సాక్షన్ ఉంటుంది, కాంటాక్ట్ అడ్రస్ ఉంటుంది. ఎవరైనా కావాలనుకున్న వారు దీని మీద వచ్చేసి బై మీద క్లిక్ చేస్తారు. బై మీద క్లిక్ చేసిన తర్వాత వచ్చేసి ఇదే వచ్చేసి చూడండి, మనకు 93,877 మనకు ట్రాన్సాక్షన్ ఫీ వచ్చేసి 23 రూపీస్ మటుకే ఉంది. ఓకే, ఇంత బై చేసేసారనుకోండి, మనకు బైలోకి వచ్చేసింది సింపుల్గా. ఓకే, అండ్ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ప్రొఫైల్ దగ్గరికి వెళ్ళండి. ప్రొఫైల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత గైస్ మై ఎన్ఎఫ్టీస్ దగ్గరికి వెళ్ళండి. మీరు బై చేసిన అన్నీ ఇక్కడ వస్తాయి, బై, సోల్డ్, ఆన్ గోయింగ్ సంథింగ్ ఇలా వస్తూ ఉంటాయి. అండ్ మీరు క్రియేట్ చేయాలనుకోండి, సింపుల్గా క్రియేట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గైస్ ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా, చూస్ ఫైల్ దగ్గర వచ్చేసి నేను మన ఛానల్ ఒక లోగో పెడుతున్నాను. ఎన్ఎఫ్టీ సబ్జెక్ట్ రాయండి, అది దేనికి సంబంధించిందో. అండ్ ఇక్కడ వచ్చేసి నేను లోగో అని పెడుతున్నాను. అండ్ ఎన్ఎఫ్టీ ప్రైస్ వచ్చేసి గైస్ నేను 0.001 BNB అని పెడుతున్నాను గైస్. అండ్ సర్వీస్ ఫీ వచ్చేసి మనకు 0.25 ఉంటుంది. అండ్ యూ విల్ రిసీవ్ 0.32 USDT అని వస్తుంది గైస్. అండ్ ఇది వచ్చేసి మీరు 1 BNB పెట్టారనుకోండి గైస్, మనకు 315 USDT అనేది వస్తుంది గైస్ మనకు. బట్ మీరు రీజనబుల్గా పెట్టడం నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక మంచి ఇమేజ్ కానీ సెలెక్ట్ చేసుకున్నాను గైస్, దానికి హ్యూజ్ అమౌంట్ అని పెట్టండి. నార్మల్ వాటికి వచ్చేసి మీరు చాలా తక్కువ పెట్టండి. అండ్ 0.001 పెడితే 0.32 USDT వస్తుంది. అండ్ సింపుల్గా ఇక్కడ వచ్చేసి బై చేసే దగ్గర వచ్చేసి మీరు అండ్ ఇక్కడ ఇమేజ్ వచ్చేసి మనకు చాలా తక్కువ సైజు ఉంది, వేరే ఇమేజ్ అప్లోడ్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి చూడండి, మనకు ఫైల్ సైజ్ వచ్చేసి 0.07 MB ఉంది. అండ్ స్టోరేజ్ ఫీ వచ్చేసి మనకు 0.07 USD పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇంకోటి మీకు అప్లోడ్ చేస్తాను. ఓకే గైస్, అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఫైల్ సైజ్ వచ్చేసి 0.05 MB ఉంది. ఫీ వచ్చేసి మనకు 0.05 USDT ఉంది. అప్లోడ్ చేసిన తర్వాత గైస్ మనది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి మనం
మన ఆన్గోయింగ్ ఉంది. దాన్ని వచ్చేసి మనము మింట్ చేయాల్సి ఉంటుంది. సింపుల్గా మింట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు 8 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. పే చేసిన తర్వాత వచ్చేసి మనకు ఇందులో వచ్చేసింది ఎవరైనా బై చేసే వాళ్ళు ఉంటే బై చేసేసుకుంటే మనకు హ్యూజ్ ప్రాఫిట్ అనేది వస్తుంది గైస్. ఓకే గైస్, అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, అండ్ మీకు ఇలా కావాలంటే వీళ్ళు వచ్చేసి టాప్ ఆర్టిస్టులు ఇక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు వీళ్ళు ఎంత ఏం చేస్తున్నారు అనేసి. అండ్ ఇక్కడ వచ్చేసి స్కై వెంట్, ఇతను వచ్చేసి చూడండి, ఇతను మీకు చూపిస్తాను. సోల్ వచ్చేసి చూడండి, సోల్ మీద వచ్చేసి చూడండి, రీసెంట్గా వచ్చేసి ఒక కారే చూశాను నేను ఇతనిది, చాలా బాగుండే. అతను వచ్చేసి కలెక్షన్ దగ్గరికి వెళ్ళి ఓకే గైస్, ఇక్కడ వచ్చేసి చూడండి నేను చెప్పింది కార్ ఇదే. అండ్ మనకి ఇది పెయింటింగ్లో చూడడానికి అసలు ఎంత చాలా బాగుంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి మనకు హిస్టరీలోకి వెళ్ళినట్లయితే గైస్, ఇది వచ్చేసి మింట్ చేశారు 10 hours బ్యాక్. అండ్ పుట్ ఆన్ సేల్ వచ్చేసి మనకు 0.045 BNBకి పెట్టారు. ఇది వచ్చేసి చూడండి, నియర్లీ తను వచ్చేసి ఇది ఇమేజ్ అనేది మనకు సెల్ అయినట్లయితే గైస్, ఇది వచ్చేసి దానికి వచ్చేసి 0.045 BNB అంటే గైస్ మన నియర్లీ వచ్చేసి $145 వరకు వస్తుంది గైస్. అండ్ ఇట్లాంటి క్రియేటివిటీగా మీరు బై చేయండి గైస్. అండ్ తక్కువ ప్రైస్లో బై చేయండి, మీరు ఎక్కువ అమౌంట్లో వచ్చేసి మీరు సెల్ చేసుకోవచ్చు గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి ఇన్ఫో అనేది, అండ్ మీకు సమ్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి, ఇక్కడ చూపిస్తాను. ఇతనే ఇంకో కొన్ని మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి సోల్డ్ అని ఉంది కదా, 0.10 AART బ్లాక్ నోట్ అని ఉంది కదా, ఇది వచ్చేసి చూడండి, దీని మీద క్లిక్ చేసినట్లయితే ఓనర్ వచ్చేసి స్కై వెంట్ అతను. ఈ ప్రజెంట్ ఓనర్ వచ్చేసి NCL అతను బై చేశాడు. హిస్టరీలోకి వెళ్ళండి. ఓకే, 1 week బ్యాక్ ఇతను మింట్ చేశాడు, అంటే ఇతను సేల్లోకి తీసుకొచ్చాడు. సేల్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇతను వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి NCL అతను అనే అతను 0.2 BNBకి బై చేశాడు. ఇతను స్కై వెంట్ అతను 0.2 పెట్టగానే ఇతను వచ్చేసి 0.2 BNBకి పెట్టాడు. అయితే వచ్చేసి 1 week బ్యాక్ సేల్లోకి తీసుకొస్తే 1 day బ్యాక్ వచ్చేసి మనకు వచ్చేసి సేల్ అయింది. అతను వచ్చేసి నిన్న ఏం చేశాడు, 0.3కి మళ్ళీ సేల్లోకి తీసుకొచ్చాడు NCL అతను. అండ్ ఇప్పుడు వచ్చేసి 0.25 చేశాడు, తర్వాత వచ్చేసి 0.4 BNB చేశాడు, తర్వాత వచ్చేసి 0.24 చేశాడు. అండ్ 20 hours బ్యాక్ ఏగో 0.219కి చేశాడు గైస్. ఈ విధంగా మీరు ప్రైస్ చేంజ్ చేయొచ్చు. అండ్ ప్రైస్ కూడా ఏ విధంగా చేంజ్ చేస్తారో చూపిస్తాను. ఈ విధంగా ప్రైస్ చేంజ్ చేయడం వల్ల మనకు నియర్లీ 6 to 7 రూపీస్ ఫీ అనేది పడుతుంది. అప్పుడు వచ్చేసి మనకు అప్వర్డ్స్ అనేవి ఎక్కువ పడతాయి కాబట్టి మనకు షో చేయడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది గైస్. ఓకే, ఈ విధంగా మీరు NFTs నుంచి చాలా బాగా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ మీకు వచ్చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి అలాంటిది ఏదైనా మంచిది నాకు వచ్చేసి చాలా తక్కువ ప్రైస్లో దొరికినట్లయితే గైస్ నేను కూడా మీకు బై చేస్తాను. లేదంటే నేను ఒకటి వచ్చేసి ఓన్గా క్రియేట్ చేసి ఏ విధంగా చేశారనేసి చెప్తాను. అండ్ ఇది వచ్చేసి మీకు ఓన్గా క్రియేట్ ఎట్లా చేయాలనేసి ఒక సపరేట్ వీడియో రావచ్చు. అండ్ ఏ విధంగా బై అండ్ సెల్ చేస్తారు అనేసి ఒక సపరేట్గా వీడియో వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఒక సపరేట్గా నేను ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేస్తాను. కాబట్టి మీరు మిస్ అవ్వకూడదు అంటే గైస్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గైస్, అండ్ ఈ వీడియోకి ఇంతే. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు వచ్చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ.